అందరికీ నమస్కారం. నా ప్రాణమ 76. ఈశాన్ ఇంట్లో కోపంగా ఎంత ధైర్యం ఉంటే అశ్విన్ గారు మళ్ళీ ధృతి దగ్గరకు వచ్చి తనని విసిగిస్తున్నాడు. ధృతి ఇబ్బంది పడుతుంది వాడి వల్ల అని వాడిని కొట్టడంలోనే అర్థమవుతుంది. ధృతికి వీలైనంత వరకు వాడిని దూరంగా ఉంచాలి. అయినా ఈ రోహన్ ఒకడు వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చాడు. అశ్విన్ గారు ఒక అడ్డు అనుకుంటే ఇప్పుడు వీడొచ్చాడు. ధృతిని ఎలాగైనా నా భార్యను చేసుకోవాలి, తను నా సొంతం, నాది మాత్రమే, ఇంకెవరూ తన లైఫ్లో రాకూడదు, రానివ్వను కూడా అని ఎవరికో కాల్ చేసి మాట్లాడతాడు. ప్రతాప్ గారు కృతిక ధృతి ఇంటి దగ్గరకు వచ్చి అక్కడంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే రోహన్ ధృతిని ఎత్తుకుని బయటకు వచ్చి కారులో కూర్చోబెట్టడం కృతిక చూసి వాళ్ళ నాన్న వైపు కోపంగా చూస్తుంది. ప్రతాప్ గారు, నన్ను చూస్తావేంటి కృతిక, నేనేమైనా వాడికి చెప్పాను ఇలా చేయమని, ఆ ధృతి వెంట తిరగమని అంటారు. కృతిక కోపంగా, నువ్వు చేసిన పని కరెక్ట్గా చేసుంటే ఈ పాటిగా ధృతి ఎప్పుడో యమలోకంలో ఉండేది. రోహను నా పక్కన ఉండేవాడు, కూతురు కోసం ఆ మాత్రం చేయలేకపోయావు అంటుంది. ప్రతాప్ గారు, ఆ రోజు ఢిల్లీలో యాక్సిడెంట్ చేస్తాను అంటే వద్దు, ట్రాఫిక్ కెమెరాలు అంటూ ఆపి మళ్ళీ నన్నే అంటున్నావా? ఆ రోజు తెచ్చిన కారు ఎవరిదో కాదు, మీ పెదనాంది. ఆ రోజే యాక్సిడెంట్ చేసుంటే ఆ నేరం వాడి మీదకే వెళ్ళేది అంటారు ఆవేశంగా. ఇప్పుడు అది కాదు ముఖ్యం. నా రోహను ధృతికి దూరంగా ఉండాలి. రోహను ధృతిని అసహించుకోవాలి. అలా జరగడానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నా రోహన్ కావాలి అని చెప్పి కృతిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రతాప్ గారి మనసులో, నా కూతురు పిచ్చి కాకపోతే ఎదురుగా ప్రేమించిన అమ్మాయి పైగా మరదలను పెట్టుకుని తను ఎందుకు చేసుకుంటాడు, ముందు వీళ్ళ అడ్డం తొలగిస్తే విషయం తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారు. రఘు గారు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కుంటే దివిత్ మొన్నటి వరకు ఢిల్లీలోనే ఉన్నాడని, నిన్ననే ఎక్కడికో వెళ్ళాడని చెప్తారు. హాస్పిటల్లో రోహన్ కూడా ఆ డాక్టర్ని హక్ చేసుకుని, బాగున్నారా, నువ్వెలా ఉన్నావు, ఏదో ఇంపార్టెంట్ కేసు ఉందని అన్నావు, వాళ్ళు లోకల్లోనే ఉంటే రమ్మని చెప్పు, చూసేసి వెళ్తాను, దానికోసమే హాస్పిటల్కి వచ్చాను అంటాడు రోహన్. అప్పటి వరకు ధృతిని అక్కడ ఉండటం చూడని డాక్టరు, ఇంతకీ నీ బంగారం ఎలా ఉంది బావా అని అడుగుతాడు. రోహను కళ్ళతోనే చూపిస్తాడు అక్కడే ఉందని. అప్పుడు చూస్తాడు డాక్టరు ధృతిని. తనను చూసి, హాయ్ సిస్టర్, ఐఎమ్ దీపక్, మీ బావకి బెస్ట్ ఫ్రెండ్ని అని విష్ చేస్తాడు. ధృతి చిన్న స్మైల్ ఇచ్చి హాయ్ సార్ అంటుంది. దీపక్ నవ్వి, సార్ ఎందుకు సిస్టర్, అన్నయ్య అని పిలు, నేను వాడిని బావా అని పిలుస్తాను, అంటే నువ్వు నాకు చెల్లివేగా అంటాడు. ధృతి నవ్వి, సరే అన్నయ్య, అవును మీకు మా బావ ఎప్పటి నుండి తెలుసు అని అడుగుతుంది. మీ బావ నేను ఇంటర్ నుండి క్లాస్మేట్స్, నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీ కాలేజీకి కూడా వచ్చాము, తెలుసా నాకు నువ్వు అప్పటి నుండే అని దీపక్ అంటూ ఉంటే రోహన్ వెంటనే సీరియస్గా, దీపక్ వెళ్ళి ఆ పేషెంట్ వాళ్ళకి కాల్ చేసి ఇవాళే రమ్మని చెప్పు అంటాడు. దీపక్ రోహన్ వాయిస్లో చేంజ్ చూసి తడబడుతూ, హా బావా వెళ్తున్నారా అని, బాయ్ సిస్టర్ మళ్ళీ కలుస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధృతి బావా అని పిలుస్తుంటే రోహన్ వినిపించుకోకుండా కాల్ మాట్లాడతాడు కావాలని. ధృతి కోపంగా పక్కన ఉన్న ఫ్రేమ్ తీసుకుని విసిరి కొడుతుంది. రోహన్ ఆ సౌండ్ పక్క తిరిగి ధృతి వైపు చూసి కింద పడిన ఫ్రేమ్ తీసుకుని టేబుల్ మీద పెట్టి తన దగ్గరకు వెళ్తాడు. నన్ను పట్టించుకొని వాడివి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు, నన్ను ఇంట్లోనే పడేయాల్సింది, నా చావు నేను చస్తా కదా అంటుంది కన్నీళ్లతో. రోహన్ కోపంగా, బంగారం మాటలు ఆలోచించి మాట్లాడు, నోటికేదొస్తే అది మాట్లాడుకో, చావు చస్తా అనే పదాలు నీ నోట్లో నుండి వచ్చాయంటే నేనే నిన్ను చంపేసి నేను చస్తా అని లేచి వెళ్ళిపోతుంటే ధృతి చెయ్యి పట్టుకుంటుంది. రోహను తన వైపుకు తిరిగి సీరియస్గా, బంగారం నన్ను వెళ్ళనివ్వు, నాకు పని ఉంది, ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకో,
నువ్వు ఏడిస్తే నేను చూడలేనానని అంటాడు. నువ్వే తొడువు ప్లీజ్, నాతో మాట్లాడు బావా. నువ్వు ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉండను. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా, కానీ నువ్వు మాట్లాడుకుంటే నాకు పిచ్చి పడుతుంది బావా ప్లీజ్ అంటుంది ధృతి ఏడుస్తూ. రోహను ధృతి కూర్చుని ఉన్న చైరు దగ్గర కింద తన కాళ్ళ దగ్గర కూర్చుని తన కన్నీళ్లు తుడిచి, నాకు కోపం తెప్పించే మాటలు ఎందుకు మాట్లాడుతావు బంగారం? నువ్వు అలా దూరం చేసి మాట్లాడుతుంటే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది నాకు అంటాడు రోహన్. ధృతి రోహన్ని పట్టుకుని బాధపడుతూ, ఇంకొకసారి ఎప్పుడూ అలా అనను బావా, సారీ అంటుంది. రోహన్ నవ్వి, సరే కానీ విషయం ఏంటో చెప్పు. మార్నింగ్ నుండి నాతో ఏదో మాట్లాడాలని చాలా కష్టపడుతున్నావు అంటాడు. నీకెలా అలా ఎలా తెలిసిపోతాయి బావా? నేను మాట్లాడాలి అనుకుంటున్నానని ఎలా కనుక్కున్నావు అంటుంది ఆశ్చర్యంగా. రోహను ధృతి ఫేస్ని చేతుల్లో తీసుకుని, నా బంగారం మనసులో ఏముందో నాకు తెలిసిపోతుంది. అదేంటో దేవుడు అలా ఇచ్చేశాడు ఆ మ్యాజిక్ని అంటాడు తన తలతో ఢీ కొడుతూ. ధృతి నవ్వి, మరేమో మొన్న అప్ప వచ్చారు కదా, అప్పుడు చిన్నుని చూడటానికి వెళ్ళారు అని అప్పుడు జరిగింది, రఘు గారు తనతో మాట్లాడింది చెప్పి, తను దివితన్నయ్య కోసం చాలా ఆలోచిస్తుంది అనిపిస్తుంది మాకు, అందుకని అంటుంది. ఓ అయితే నేను వెళ్ళి దివిత్ ఎక్కడున్నాడో కనుక్కొని చెప్తే నువ్వు చిన్నుని దివిత్ని కలుపుతావు అంతేనా అంటాడు రోహన్. ధృతి కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటుంది రోహన్ని. రోహన్ నవ్వి, మరీ అలా చూడకు, మీ బావ అందగాడన్న విషయం అందరికీ తెలుసు. నువ్వు నోరు తెచ్చుకుని చూసి మరీ కన్ఫామ్ చేయక్కర్లేదు చూసే జనాలకి అంటాడు. ధృతి రోహన్ చేతి మీద ఒక్కటేసి, నీతో చాలా కష్టం బావా, అందుకే నీతో అసలు మాట్లాడకూడదు పో అంటుంది. ఇదే మాట మీద ఉండయితే నేనేదో నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మాట్లాడను అంటున్నావుగా, ఇంకెందుకు చెప్పు అంటాడు. ధృతి రోహన్ గడ్డం పట్టుకుని, ప్లీజ్ బావా, మా మంచి బావ కదా, సర్ప్రైజ్ ఏంటో చెప్పవా ప్లీజ్ అని తెగ రిక్వెస్ట్ చేస్తుంది. రోహన్ నవ్వి, నో వే, నువ్వు మాట్లాడుకో నాతో అంటాడు. ధృతి బొంగమూతి పెట్టి, అంతేనా అంటుంది. మరి ఈఆర్ఆర్ రోహన్ రెడ్డి, మాట అంటే మాటే మరి అంటాడు. ధృతి అలిగి మొహం తిప్పుకొని అయితే నేను భోజనం చేయను అంటుంది. రోహన్ నవ్వి, సరే అయితే నో ప్రాబ్లం, నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది, ఉండు లంచ్ తెప్పించుకుంటా అని కాల్ చేసి లంచ్ చెప్తాడు. ధృతి సీరియస్గా, బావా నువ్వు మారిపోయావు, నా మీద అస్సలు ప్రేమ లేదు నీకు, నేను తిన్ను అంటే బుజ్జగించి లాలించే తినిపించేవాడివి, ఇప్పుడు నీ సంబంధం లేదు అన్నట్లు ఉంటున్నావు అంటుంది అలిగినట్లు మొహం పెట్టి. రోహన్ నవ్వుతూ ధృతిని చూస్తూ ఉంటాడు. ధృతి మాత్రం సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇంతలో డోర్ సౌండ్ రావడంతో ఇద్దరూ అటువైపు చూస్తారు. రోహను ధృతి ఇద్దరూ డోర్ వైపు చూసేసరికి దీపక్ లోపలికి వచ్చి, బావా నీ కోసం ఎవరో వచ్చారు, పంపించనా? మా చెల్లికి చాలా ముఖ్యం అంటా కూడా, మరి పంపించనా అంటాడు నవ్వుతూ. రోహను ధృతిని నవ్వుతూ చూస్తూ, వద్దు బావా, మీ చెల్లి నాతో మాట్లాడదంట, తనకి సర్ప్రైజ్ వద్దంట, ఇంకా వాళ్ళెందుకు లోపలికి రావడం, పంపించేయి అంటాడు. ధృతి రోహన్ని సీరియస్గా చూసి దీపక్తో, అన్నయ్య ఎవరొచ్చారో చెప్పవా ప్లీజ్, లేదంటే లోపలికి పంపించు, ధృతి ఇక్కడే ఉందని చెప్పి అంటుంది. నన్ను కాదని ఈ హాస్పిటల్కి, అది నా కేవెన్లోకి వచ్చే ధైర్యం ఎవరికుంది బావా, మీ చెల్లికి అర్థమయ్యేలా చెప్పు అంటాడు ధృతి వైపు ఓరగా చూస్తూ. ధృతి ఇంకా ఇలా అవ్వదని, ప్లీజ్ బావా ఇంకోసారి ఎప్పుడు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడను, ఎవరొచ్చారో చెప్పవా, నాన్ననా అమ్మనా నానమ్మనా లేక అందరూ వచ్చారా అని అడుగుతుంది ఆత్రంగా. రోహను లోపల నవ్వుకుంటూ, ఎవరొస్తే నీకేంటి బంగారం, నేను మారిపోయాను, నీ మీద అసలు ప్రేమే లేదు నాకు, అందుకే నువ్వు మాట్లాడకుండా కూర్చో అంటాడు. రోహన్ని ధృతిని చూసి దీపక్ నవ్వుకుంటూ ఉంటాడు. మనసులో ఎంత ప్రేమరా నీకు తనంటే, అందుకే ఇంత ప్రేమని ఆ దేవుడు కూడా సహించలేకపోయాడు, అందుకే మిమ్మల్ని దూరం చేశాడు అనుకుంటాడు. నీకు దండం పెడతాను బావా, ఇంకోసారి అలా అస్సలు అన్ను, నా తెలీదా అమ్మ నాన్న కంటే నువ్వే నన్ను ఎక్కువ చూసుకుంటావని, ఏదో
నువ్వు నన్ను ఏడిపిస్తున్నావని అలా అన్నాను, ప్లీజ్ మాఫ్ కరోనా అంటుంది. రోహన్ నవ్వి దీపక్కు పంపమని సైగ చేసి తను ధృతి కళ్ళు మూస్తాడు. బావా ఇదేంటి, ఎవరొచ్చారో నేనెలా చూస్తాను, నువ్వెలా కళ్ళు మూస్తే అంటుండగానే డోర్ తీసుకుని లోపలికి వచ్చిన అతన్ని చూసి నవ్వుతూ ధృతి కళ్ళ మీద చేతులు తీస్తాడు రోహన్. ధృతి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ ఏడుస్తూ అన్నయ్య అని లేవటానికి ట్రై చేసి కింద పడబోతుంటే వెంటనే వచ్చి తనను పట్టుకుని జాగ్రత్త స్వీటీ అంటాడు. ధృతి తన్ని హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నయ్య, ఎంత నా మీద కోపం అంటే మాత్రం ఇలా దూరంగా వెళ్ళిపోతావా అంటుంది ఏడుస్తూ. రోహను ధృతి తల మీద చెయ్యేసి నీ మీద కోపమని నువ్వు అనుకున్నావు, తను చేసిన తప్పుకు నువ్వు కోపంగా ఉన్నావని తను అనుకున్నాడు, నువ్వు క్షమిస్తే వద్దామని దివితున్నాడు. ఇప్పటికైనా మీ అన్నయ్య నీ దగ్గరికి వచ్చాడు కదా, హ్యాపీగా ఉండు, ఇంకా నీతోనే ఉంటాడు అంటాడు. ధృతి రోహన్ చెప్పింది విని దివితితో నిజమా అన్నయ్య, నువ్వు ఇక్కడే నాతోనే ఉంటావా అని అడుగుతుంది ఆనందంగా. దివిత్ కూడా కన్నీళ్లు పెట్టుకుని నీకు నా మీద కోపం లేదు అంటే ఉంటాను, అది కూడా బాగుండమని చెప్తేనే అంటాడు రోహన్ని చూసి. ధృతి బొంగమూతి పెట్టి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని నీకు నాకంటే బావ ఎక్కువైపోయాడా, బావ చెప్తేనే ఉంటావా అంటుంది. బావ వల్లే నీకు నా మీద ద్వేషం లేదని తెలిసింది, తనే నన్ను ఇక్కడ రమ్మని చెప్పింది, అంతేకాకుండా నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నాకు బావేగా ముఖ్యం అయ్యేది అంటాడు నవ్వుతూ. చిన్ను విషయంలో నువ్వు చేసిన దానికి ముందు చాలా కోపంగా ఉందన్నయ్య, కానీ తర్వాత చిన్ను నిన్ను లవ్ చేసిందన్న విషయం తెలిసాక ఆ కోపం పోయింది. ఆ తర్వాత చాలాసార్లు నీ గురించి అనుకున్నా, నువ్వెక్కడున్నావో తెలియదు అన్నారు అని రోహన్ని తినేసేలా చూస్తూ ఈ మనిషి కూడా చెప్పలేదు నాకు అంటుంది. దివిత్ రోహన్ వైపు చూసి థ్యాంక్స్ బావా, నీ వల్లే మళ్ళీ నా చెల్లిని చేరుకున్నా, తనకి నా మీద కోపం లేదని తెలుసుకున్నా, తనకి నా మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నా అంటాడు. ధృతి రోహన్ని చూసి నీకు ముందే తెలుసా బావా దివిత్ అన్న ఎక్కడున్నాడో? రోహన్ నవ్వుతూ తెలుసు, నీకు మీ అన్న మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు, మీ అన్నకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు, అందుకే నువ్వు దివిత్ గురించి అడగాలని నేను వెయిట్ చేశాను. మొన్న రఘు అంకుల్ వచ్చినప్పుడే నాకు అర్థమైంది నువ్వు దివిత్ గురించి అడుగుతావని, కానీ మీ అన్నయ్యనే భయపడుతూ వచ్చాడు ఇక్కడికి అంటాడు. బావ చెప్పాడు స్వీటీ, నాకు ధృతికి నీ మీద కోపం లేదని, తను నీ గురించి బాధపడుతుందని, కానీ ఎందుకో ఎక్కడో చిన్న అనుమానం ఇంకా నీకు నా మీద కోపం ద్వేషం ఉన్నాయేమో అని అంటాడు. నాకు నీ మీద ద్వేషం ఏంటన్నయ్య, నువ్వేం చేసినా కూడా నా మీద ప్రేమతోనే చేసావు, అంత మాత్రానికే నీ మీద ద్వేషం పెంచుకుంటానా? నీకు విషయం తెలుసా, చిన్ను ఇక్కడే ఉంది, నువ్వంటే తనకి చాలా ఇష్టం అన్నయ్య, తను నిజంగా నిన్ను చాలా లవ్ చేస్తుంది, తాను కోమాలో ఉన్నా నీ గురించి ఆలోచిస్తుందని చెప్తుంది ధృతి. బావ చెప్పాడ్రా, కానీ నేను కోపంతో అపార్థంతో తన లైఫ్ని స్పాయిల్ చేశానురా, తను నన్ను క్షమిస్తుంది అంటావా అంటాడు గిల్టీ ఫీలింగ్తో. తను చాలా మంచిదన్నయ్య, తనకి నువ్వంటే ప్రాణం, అందుకే మొన్న అప్ప వచ్చినప్పుడు నీ నేమ్ వినగానే ఎలా రియాక్ట్ అయిందో తెలుసా, నువ్వుంటే తను ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతుంది అంటుంది ఆనందంగా. అందుకేగా తనని ఇక్కడ రమ్మని చెప్పింది, ఇటు చెల్లెలు అటు భార్య ఇద్దరిని చూసుకోవచ్చని అంటాడు రోహన్. ధృతి రోహన్తో అంటే చిన్ను ఇక్కడే ఉందని తెలుసా బావా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.